పొద్దుటే మీ అన్న లేచి కోడెన్ని గుడ్లు పెట్టిందా అని చూశారు. ఈ కోడైతే గుడ్లు పెడుతుందని ఊహలో అసలు గుడ్డే పెట్టట్లేదు. ఎప్పుడో ఒకసారి తోలుగుడ్డు పెట్టింది. అలా పెట్టిన కోడినైతే ఇంట్లో ఉంచుకోకూడదంట, కోసుకొని తినేయాలంట, లేకపోతే అమ్మేసుకోవాలంట. ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలియదులే కానీ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇప్పుడైతే నేను మామిడి పండు అయితే కట్ చేసుకొని తింటున్నాను. ఈ సమ్మర్ అయితేనే మ్యాంగో, వాటర్ మెలన్, పనసకాయ. నాకు పనసకాయ అంటే చాలా ఇష్టం, కానీ మన దగ్గర అందుబాటులో లేదు. ఎవరి దగ్గర ఉంటే పంపించండి. నేను మీ పేరు చెప్పుకుని 4-5 పూటల పనసకాయనే మెక్కే. అవును, ఇంతకీ అబ్జర్వ్ చేశారా నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. యూట్యూబ్ లో అయితే ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తా. ఇన్స్టాలో అయితే కామెంట్ సెక్షన్ లో లింక్ అని కామెంట్ చేసి మన అకౌంట్ ని ఫాలో అవ్వండి. డిఎం చేస్తాను. ఈ డ్రెస్ చూడడానికి చాలా హెవీగా ఉంది కదా, కానీ వేసుకుంటే మస్తు కంఫర్ట్ గా ఉంది. సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా అంటే చాలా బాగుంది. దుపట్టా మొత్తం వర్క్ ఇచ్చారు. అలాగే డ్రెస్ కి యోక్ పార్ట్ లో వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ బుటీస్ వచ్చాయి. కిందేమో వర్క్ బోర్డర్ ఇచ్చారు. అలాగే పాయింట్ కి కింద వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా లాస్ట్ కి అయితే వర్క్ ఇచ్చారు. నేను ఏంటంటే ఎక్సెల్ బుక్ చేసుకున్నాను, అందుకే ఇంకా కొంచెం నాకు లూజ్ గా ఉంది. స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది, బట్ నేనైతే కలర్ అయితే నాకు చాలా ఇష్టమైన కలర్, వైన్ కలర్. ఈ డ్రెస్ అంతా థ్రెడ్ వర్కే ఇచ్చారు. మీరు చున్నీకి వచ్చిన వర్క్ పెయింట్ వర్క్ ఏమో అనుకుంటారు కదా, కానీ కాదు, థ్రెడ్ వర్కే. ప్యాంట్ కి కూడా డిజైన్ ఇచ్చారని చెప్పాను కదా, సో నాకైతే కొంచెం లూజ్ అయ్యాయి. స్టిచ్చింగ్ చేయించుకుంటే సెట్ అయిపోతుంది. ఇవాళ నేను పొద్దుటే ఒక న్యూస్ అయితే విన్నాను. విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. మన ఇంట్లో శుభకార్యాలు ఉంటే మనం పీరియడ్స్ రాకుండా మెడిసిన్ వేసుకుంటాం కదా, అలా వేసుకుంటే ఒక అమ్మాయి చనిపోయిందంట. అలాంటి మెడిసిన్ ఏంటంటే బ్లడ్ ని క్లాట్ చేసిద్దంట, గడ్డగట్టే విధంగా. అలాగా ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి చనిపోయిందంట. చాలా మంది పీరియడ్స్ రావడానికి, పీరియడ్స్ పెయిన్ తగ్గిపోవడానికి మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. అలా వేసుకోకూడదంట. నాకు ఇవాళ మార్నింగే తెలిసింది. అసలు నేను చాలా భయపడ్డాను. ఈ న్యూస్ మీరు కూడా విన్నారు.